హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురు నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటంటే మనకి ఒక 4 టైప్స్ కలర్ డిస్కలరేషన్ ఉంటుంది పళ్ళల్లో. ఒకటి ఎల్లోయిష్గా, థిక్ ఎల్లోయిష్గా ఫామ్ అవుతుంది. ఒకటి పింక్ కలర్లో ఉంటుంది. ఒకటి డార్క్ గ్రే కానీ అలా కలర్, లేకపోతే బ్లాకిష్ కలర్లో అట్లాగా 4 టైప్స్ ఆఫ్ టీత్ డిస్కలరేషన్ మనం చూడొచ్చు. ఏంటి డిస్కలరేషన్, దేని ద్వారా వస్తుంది, కాజెస్ ఏంటి అనేది డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం వచ్చి థిక్ ఎల్లోయిష్ కలర్లో ఫామ్ అయ్యే పన్ను. అది ఏ కాజెస్, దాని కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏం చేయాలనేది ఫస్ట్ మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆ థిక్ ఎల్లోయిష్ కలర్ ఎందుకు వస్తుందంటే, టూత్లో వేరు ఉంటుంది కదా, ఆ రూట్ కెనాల్లో క్యాల్సిఫై అవుతాయి. క్యాల్సిఫై అంటే అక్కడ మీకు పిక్చర్లో చూడండి, మనం ఫైల్ పెడితే రూట్ కెనాల్లో సగం వరకు వెళ్ళి సగం వెళ్ళదన్నమాట. ఒక దగ్గర ఏమో చూడండి డీప్గా లోపల దాకా వెళ్ళిపోయింది, వేరు ఎండ్ వరకు. సో అలాగా కాల్షియం డిపాజిట్ అనేది ఫామ్ అవుతుంది ఆ కెనాల్స్లో. సో దాన్ని కాల్సిఫైడ్ రూట్ కెనాల్స్ అంటాం. అంటే అడ్డంగా కాల్షియం డిపాజిట్ అనేది ఫామ్ అవుతుంది ఆ కెనాల్స్లో. మనకి పంట క్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది, రూట్ స్ట్రక్చర్ ఉంటుంది, వేర్ స్ట్రక్చర్. ఆ వేరు స్ట్రక్చర్లో కెనాల్స్ ఉంటాయి, బ్లడ్ సప్లై చేసేది నర్వ్స్ ఉంటాయి. సో అక్కడ మనకి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ మనం ఫైల్ పెట్టినా బ్లాక్ అయిపోతుంది, రూట్ కెనాల్ పూర్తిగా చేయలేము, అలాంటి పరిస్థితి ఉంటుంది. సో అబ్స్ట్రక్టెడ్ కెనాల్స్ ఏమంటామంటే కాల్సిఫైడ్ కెనాల్స్ అంటాం. సో అలాంటి కండిషన్లో మీకు థిక్ ఎల్లో కలర్లో ఉంటుంది, పిక్చర్లో చూడండి. సో కాజెస్ ఏంటి, దానికి ట్రామా వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల జరగచ్చు. ఏజింగ్ 60-70 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా అబ్స్ట్రక్షన్ కెనాల్స్ కాల్షియం డిపాజిట్ వల్ల ఫామ్ అయిపోయి అడ్డంగా మనం ఫైల్ పోకుండా ఉంటుంది. ఏజింగ్, ఇంజరీ, గట్టిగా ట్రామా, ఇన్ఫెక్షన్ వల్ల, ఇలాంటి కాజెస్ వల్ల కూడా ఫామ్ అవుతుంది. సో అలాంటి కాల్సిఫైడ్ స్ట్రక్చర్స్ మనం ఎక్స్రే ద్వారా మనం చూడొచ్చు, డయాగ్నోస్ చేయొచ్చు. ఇది కాల్సిఫైడ్ కెనాల్స్ వల్ల ఇలా ఎల్లోగా వచ్చింది, థిక్ ఎల్లోగా అని. దాని ట్రీట్మెంట్ ఏంటిది? స్పెషలైజ్డ్ ఎండోడాంటిస్ట్ ఏం చేస్తారంటే, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ మంచి వాళ్ళకి టూల్స్, టెక్నిక్స్ ఉంటాయి. దాని ద్వారా డీప్గా దాన్ని తోసుకుంటూ ఆ కెనాల్స్ని అబ్స్ట్రక్ట్ చేసి, లేకపోతే ఫార్మోక్రెసాల్ అనేది ఒక జెల్ ఉంటుంది, అది కూడా దాంట్లో కెనాల్స్లో పంపిస్తే కొంచెం స్మూత్ అయ్యాక ఆ ఫైల్ అనేది లోపలికి వెళ్తుంది. సో అలాగా రూట్ కెనాల్ చేసి ఆ కాల్సిఫైడ్ స్ట్రక్చర్ పోయి నార్మల్ అయిపోతుంది. అలాంటి పక్షంలో ఒకవేళ అది అన్ట్రీటెడ్గా ఉంటే కనుక, ఒకవేళ చేయలేకపోని పక్షంలో వదిలేయాల. ఎప్పుడో అప్పుడు నొప్పి వచ్చి, ఇన్ఫెక్షన్ వచ్చి లూజ్ అయినప్పుడు దాన్ని తీసేస్తే పని ఉంటుంది. ఇది ఫస్ట్ కాల్సిఫైడ్ రూట్ కెనాల్ అనమాట, అంటే థిక్ ఎల్లో కలర్లో ఉంటుంది. సెకండ్, ఇంటర్నల్ రిజార్ప్షన్ ఆఫ్ టీత్. అది పింక్ కలర్లో ఫామ్ అవుతుంది, చాలా పింక్ కలర్లో ఉంటుంది. అది చిన్న పిల్లల్లో చూడొచ్చు, కొంచెం పెద్దగా అయినాక కూడా చూడొచ్చు. ఇంటర్నల్ రిజార్ప్షన్ పింక్ కలర్లో. అది ఎందుకు వస్తుంది అంటే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ డెంటిన్. అంటే పైన ఎనామిల్ లేయర్ ఉంటుంది, కింద డెంటిన్ లేయర్ ఉంటుంది, దాని లోపల లేయర్. అది ఇన్ఫ్లమేషన్ వల్ల పాడవుతాయి కనుక డెంటిన్ లేయర్, అప్పుడు మీకు ఈ ఇంటర్నల్ రిజార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కాజెస్ ఏంటి, ఎందువల్ల వస్తుంది? ఇది కూడా ట్రామా వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. బోత్ ట్రామా, గట్టిగా తగిలి, ప్రాసెస్ ఆఫ్ ఇంజరీ, దానివల్ల కూడా ఈ ఇంటర్నల్ రిజార్ప్షన్ అనేది జరగవచ్చు. సో దీనికి కూడా మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని సరి చేయొచ్చు. ఇంటర్నల్ రిజార్ప్షన్ అన్ట్రీటెడ్గా వదిలేస్తే ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ దాకా వెళ్ళిపోతుంది. ఇది సెకండ్. థర్డ్ ఏమొచ్చి పల్ప్ నెక్రోసిస్. పల్ప్ నెక్రోసిస్ మీకు ఈజీగా కనుక్కోవచ్చు. ఎట్లా ఉంటుందంటే, మొత్తం బ్లాక్ అయిపోతుంది, పన్నే బ్లాక్ అయిపోతుంది. సో ఆ పల్ప్ నెక్రోసిస్ కండిషన్ ఏంటంటే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పల్ప్. లోపల రక్త కణము, బ్లడ్ సప్లై ఉంటుంది కదండి, దాంట్లోనే ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. అంటే డై అయిపోతుంది మనకి రక్త కణాలు, బ్లడ్ సప్లై, దాన్ని పల్ప్ అని కూడా అంటాము. అది చనిపోతుంది, డై అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఈ పల్ప్ నెక్రోసిస్ అని పేరు వచ్చింది. బ్లాక్గా అయిపోతుంది పన్ను.
సో అలాంటప్పుడు కూడా కాజెస్ ఏంటి దీనికి? సేమ్, ఇది కూడా ఇన్ఫెక్షన్, ట్రామా, దెబ్బ తగిలితే పంటకి. ఈ రెండు కాజెస్, మెయిన్ కాజెస్ వల్ల పల్ప్ నెక్రోసిస్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి సిమ్టమ్స్ మెయిన్గా ఏంటంటే పల్ప్ నెక్రోసిస్కి పెయిన్ ఉంటుంది, డిస్కలరేషన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, యాబ్సెస్ ఉంటుంది, లోపల చీమ్ ఫామ్ అవుతుంది. అలాగా పళ్ళు కూడా కొంచెం కదలడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేసుకుని పైన ఇది చేయాలి, క్యాప్ అనేది వేసుకోవాలి. ఫుల్ సెరామిక్, హాఫ్ సెరామిక్ కానీ, ఫుల్ జిర్కోనియా క్రౌన్స్ కానీ అవి వేసుకుంటే సరిపోతుంది పల్ప్ నెక్రోసిస్. లాస్ట్ ఏంటంటే టెట్రాసైక్లిన్ స్టెయినింగ్ అంటారు. లాస్ట్ టెట్రాసైక్లిన్ స్టెయినింగ్ డార్క్ గ్రే కానీ బ్రౌనిష్ కలర్ కానీ మనకి ఫామ్ అవుతుంది. ఒక లైన్స్ లాగా కూడా బ్లాక్ బ్రౌనిష్ లేయర్గా ఎల్లోయిష్, డార్క్ గ్రే ఆర్ బ్రౌనిష్ ఇలాంటి కలర్ మీకు టెట్రాసైక్లిన్ స్టెయినింగ్లో వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే చిన్నప్పుడు మన టూత్ డెవలప్మెంట్ స్ట్రక్చర్లోనే మనకి చిన్నపిల్లల్లో 8 years లోపు టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ కానీ వాడుంటే అలాంటప్పుడు ఈ కలర్ డిస్కలరేషన్ వస్తుంది. ఈ టెట్రాసైక్లిన్ బైండ్ అవుతుంది కాల్షియంకి, టూత్లో ఉన్న కాల్షియంకి ఈ టెట్రాసైక్లిన్ బైండ్ అయ్యి ఇంట్రెన్సిక్ స్టెయినింగ్ అంటే లోపలే స్టెయిన్ ఫామ్ అవుతుంది. అది డార్క్ గ్రే ఆర్ బ్రౌనిష్ కలర్ ఆర్ లైన్గా లేయర్గా బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 కలర్స్ మీలో ఉంటే కనుక ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకోండి. ఈ టెట్రాసైక్లిన్ స్టెయినింగ్ కాజెస్ ఏంటి? ఈ యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ కాంపోజిషన్ ఉన్న యాంటీబయాటిక్స్ వాడితే ఫామ్ అవుతుంది. అది డిపెండ్ అవుతుంది ఎలాంటి డోస్ వాడుతున్నారు, ఎంత టైం వాడుతున్నారు, అది ఏ స్టేజ్ ఆఫ్ టూత్ డెవలప్మెంట్ అప్పుడు వాడుతున్నారు, ఎక్స్పోజర్ టైం, ఇవన్నీ కాజెస్ అన్నమాట. చూస్తారు, ఎక్స్రే తీస్తారు, ఎలా ఉంది కండిషన్ చూస్తారు. దీనికి మాత్రం మళ్ళా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు టెట్రాసైక్లిన్కి. ఇది స్టెయిన్ కాబట్టి పైన బ్లీచింగ్ చేయడము, అంటే కెమికల్ పంపించి టూత్ స్ట్రక్చర్లో తెల్లగా చేయడము, బ్లీచింగ్ టెక్నిక్ కానీ, లేకపోతే పైన లేయర్ అరగదీసి ఒక 1.5 mm లేయర్ అరగదీసి కాంపోజిట్ సిమెంట్ అనేది పైన లేయర్లో అమర్చడము, లేకపోతే ఫుల్ సెరామిక్ క్రౌన్స్ వేయడము అందం కోసం. ఆ స్టెయిన్ పోయి పైన నుంచి మనం ఏమన్నా కవర్ చేయడానికి క్రౌన్స్ చేస్తాం. సో ఈ 4 కలర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పింక్, మొత్తం డార్క్ బ్లాక్, గ్రేయిష్, బ్రౌనిష్ ఒకటి, ఫస్ట్ టైం వచ్చి థిక్ ఎల్లో, కాల్సిఫైడ్ కెనాల్స్. సో మీకు బాగానే అర్థమైందని నేను భావిస్తున్నాను. మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి టూత్ డిస్కలరేషన్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోండి. లాస్ట్లో టెట్రాసైక్లిన్ స్టెయినింగ్ ఉంటే కనుక సెరామిక్కో, బ్లీచింగో, అదే క్యాప్స్ పెట్టడమో, బ్లీచింగ్ టెక్నిక్ చేయడమో, లేకపోతే పైన కాంపోజిట్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. బాగా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక. సో ఈట్ హెల్తీ ఫుడ్, బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్.